తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లుగా టీటీవీ దినకరన్ ప్రకటించడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఈ సడన్ డెసిషన్ వెనుక కారణమేంటి? ఇదంతా కొత్త కూటమి ఏర్పాటుకు సంకేతమా? తమిళనాడులో పొలిటికల్ హీట్ మొదలైంది. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఇకపై ఏఎంఎంకే ఎన్డీఏలో భాగం కాదని తేల్చి చెప్పారు. ఈ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే పన్నీర్ సెల్వం బీజేపీ కూటమి నుంచి వైదొలిగారు. ఇప్పుడు టీటీవీ దినకరన్ కూడా బయటకు రావడంతో తమిళనాడులో బీజేపీకి కొత్త రాజకీయ సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం తెన్కేసీలో దినకరన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎంఎంకే శ్రేణులు కార్యకర్తలు కోరుకున్న కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. డీఎంకేకి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చెప్పారు. అంతేకాకుండా తమ పార్టీకి అర్హులైన అభ్యర్థులు ఉన్నారని, కూటమి కేటాయించిన నియోజకవర్గాల్లో పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పారు దినకరన్. 2024 లోక్సభ ఎన్నికలు వేరు, 2026 అసెంబ్లీ ఎన్నికలు వేరని, డిసెంబర్ తర్వాతే కూటమి భవితవ్యం తెలుస్తుందని చెప్పిన ఆయన అనూహ్యంగా ఈ నిర్ణయం ప్రకటించడంతో ఇప్పుడంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం బీజేపీ అన్నా డీఎంకే మధ్య పొత్తు కొనసాగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది.